పాప్స్మియర్ టెస్ట్ అంటే ఏంటి, అది ఎవరికి చేస్తారు, అది ఎలా చేస్తారో ఇవాళ తెలుసుకుందాం. నేను డాక్టర్ స్వప్న, ఫర్టిలిటీ కన్సల్టెంట్, కోమలి ఫర్టిలిటీ సెంటర్, గుంటూరు. సో పాప్స్మియర్ అంటే ఏంటి? గర్భసంచి యొక్క ముఖద్వారంని సర్విక్స్ అంటారు. సో ఈ సర్విక్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, లేదా ఫ్యూచర్గా మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి చేసే చిన్న టెస్ట్ని పాప్స్మియర్ అంటారు. ఈ టెస్ట్ అనేది మనం ఓపీడీ ప్రొసీజర్, అంటే మీరు ఓపీకి వచ్చినప్పుడు, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు చెక్ చేస్తాము. అది మీరు మెన్సెస్లో ఉన్నప్పుడు చేయకూడదు అనమాట. సో మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అయిపోయిన తర్వాత చేస్తాం. సో ఇది ఒక స్పెక్యులమ్ని ఇన్సర్ట్ చేసేసి ఒక చిన్న బ్రష్తో సర్విక్స్ నుంచి మనము స్మియర్ టెస్ట్ తీసుకొని ఒక స్మియర్ మీద పెట్టి టెస్ట్కి పంపిస్తాం. సో ఈ టెస్ట్ రిపోర్ట్ రావడానికి మనకి 1 day పడుతుంది. సో దీంట్లో ఏం తెలుస్తుంది అంటే గర్భసంచికి ఏమన్నా ప్రీ మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్ లక్షణాలు ఏమైనా కనపడుతున్నాయా, లేదా ఆల్రెడీ క్యాన్సర్ ఏమైనా వచ్చేసిందా అనేది కూడా తెలుసుకుంటాం అన్నమాట. సో ఇది ఎవరు చేయించుకోవాలి? ఆల్ మ్యారీడ్ లేడీస్, అంటే పెళ్ళి అయిన ప్రతి ఒక్క స్త్రీ చేయించుకోవాలి. ఎంత ఆఫన్గా చేయించుకోవాలంటే ఎవ్రీ 3 yearsకి ఒకసారి చేయించుకోవాలి. సో ఇది చేయించుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా అనేది మనం చాలా ముందుగానే గుర్తించగలుగుతాం. సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. సో గెట్ యువర్ పాప్స్మియర్ టెస్ట్ డన్ టుడే ఇట్సెల్ఫ్. థ్యాంక్ యూ.